హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్ తోటి ప్రిపేర్ చేస్తున్నానండి. జున్నుని అయితే ఇది రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఆ కామధేను జున్ను పౌడర్ మీద ప్యాకెట్ మీద అన్నీ రాసి ఉంటాయి వివరంగా. పాలు ఎన్ని తీసుకోవాలి, షుగర్ కానీ బెల్లం కానీ ఎంత తీసుకోవాలనేసి. నేనైతే బెల్లం వేసి తయారు చేస్తానండి. అయితే ఇందులో మనము మంచిగా దంచి పెట్టుకోవాలండి బెల్లం. దంచిపెట్టుకొని ఈసారి అయితే నేను టోన్డ్ మిల్క్ తీసుకున్నాను. ముందు తయారు చేసినప్పుడు మామూలు పాలే తీసుకున్నానండి. ఇప్పుడైతే టోన్డ్ మిల్క్ తీసుకున్నా, జున్ను గట్టిగా వస్తుంది అనేసి. అయితే మనము బెల్లము మళ్ళా జున్ను పొడి తీసుకుని అందులోనే ఈ పాలు పోసుకొని బాగా కలుపుకోవాలండి. అసలు బెల్లం ముక్కలు ఉండొద్దు, మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. గరిటెతోటి కానీ లేదంటే మనము ఏదైనా కలిపేది విస్కర్తో కానీ మంచిగా కలిపేసుకోవాలి. చేతితోటి కలపాలండి, మిషన్ ఏమీ అక్కర్లేదు. అయితే ఇందులో మనము కొద్దిగా శొంఠి, మిరియాలు, యాలకులు మంచిగా దంచి పెట్టుకోవాలండి. అయితే ఈ పౌడర్ను కూడా మనము ఇందులో కలుపుకోవాలి. జల్లించి కలుపుకుంటే బాగుంటుంది. నేనైతే మర్చిపోయి అలాగే వేసేసానండి. అయితే ఇప్పుడు మనకి పొయ్యి వెలిగించుకుని ఇప్పుడు ఒక గిన్నెలో కానీ లేదంటే ఇడ్లీ కుక్కర్లో కానీ నీళ్లు పెట్టుకొని, అయితే ఇడ్లీ కుక్కర్ ఉన్న వాళ్ళు ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవచ్చు. అయితే అందులో మనము ఈ పాల గిన్నె పెట్టేసుకొని పైన ఆవిరి అటు ఇటు పోకుండా మూత కరెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి, ఎక్కువ మంట పెట్టొద్దు. అయితే ఇది మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి స్పూన్ తోటి. మనకి మంచిగా స్పూన్కి అంటలేదనుకో తయారైపోయినట్టు జున్ను. అదే స్పూన్కి అంటిందనుకో ఇంకా తయారు కాలేనట్టు. స్పూన్కి అంటుకోలేదు కాబట్టి మాది తయారైపోయింది మా జున్ను. అయితే ఇప్పుడు చల్లారనిచ్చి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన తర్వాత అప్పుడు మనము మా అమ్మాయి పూజ చేసిందండి. అయితే కొంచెం జున్ను తీసి దేవునికి చెల్లించేసింది. తర్వాత అప్పుడు దేవునికి చెల్లించేసిన తర్వాత అప్పుడు మేము తీసుకొని అందరము సర్వ్ చేసుకున్నాము. చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా మీరు చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంత బాగా వచ్చింది. నాకే చాలా హ్యాపీ అనిపించింది. ఇది టేస్ట్ ఎలా ఉందంటే సేమ్ జున్ను లాగానే ఉంది, ఏదో కొంచెం టేస్ట్ తక్కువ జున్ను కంటే, ఒరిజినల్ జున్ను కంటే. కానీ చాలా బాగా వచ్చిందండి, మంచిగా కేక్ లాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.